వీఆర్కే డైట్లో ఫ్రూట్స్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఎందుకంటే ఫ్రూట్స్లో గ్లూకోజ్ ఉంటుంది, అది డైరెక్ట్ హాని చేస్తుంది. ఫ్రక్టోజ్ కూడా ఒక రకంగా హాని, గ్లూకోజ్ డైరెక్ట్గా హాని చేస్తుంది. నా డైట్ ప్రోగ్రాం అడ్డం కాబట్టి అందులో అనేక పోషక విలువలు ఉన్నప్పటికీ ఇతరత్ర మన డైట్ ప్రోగ్రామ్ని చెడగొట్టే ప్రోగ్రాం కాబట్టి తాత్కాలికంగా వద్దంటాను. గుర్తుపెట్టుకోండి, వీఆర్కే డైట్లో నో అని నేను చెప్పినవన్నీ కూడా చెడ్డవి కాదు, మన ప్రోగ్రాంకి అడ్డం వస్తాయి అంతే, అంతమించి ఏం లేదు. ఈ ప్రోగ్రాం మెటబాలిజం మార్చే ప్రోగ్రాం కాబట్టి అందులో గ్లూకోజ్ ఉంటే ఆ గ్లూకోజ్ మన ప్రోగ్రాంకి అడ్డం అవుతుంది కాబట్టి వద్దంటాం. మరి అసలు ఫ్రూట్ వద్దా అనే వాళ్ళ సమాధానం ఏంటంటే, ఒక ఫ్రూట్ ఉంది, దాని పేరు అవకాడో. అవకాడో నిజానికి ఫ్రూట్ అంటారు కానీ నేను తిని చూసినా నాకు అనిపించింది దీని ఫ్రూట్ కంటే కూరగాయ అంటే బెటర్ అని. బట్ ఎనీవే, ప్రపంచం అంతా దాన్ని ఫ్రూట్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి ఏంటి అవకాడోలో ప్రత్యేకత అంటే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ కేవలం 15 ఉంటుంది. చక్కటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్. ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాట్ ఉన్న ఫ్రూట్ అనొచ్చు, గ్లూకోజ్ కాకుండా ఫ్యాట్ ఉన్న ఫ్రూట్. సో ఇది చాలా గుండె జబ్బుల దగ్గర నుంచి కూడా నివారణకు ఉపయోగపడుతుంది, విఎల్డిఎల్ తగ్గిస్తుంది, హెచ్డిఎల్ పెంచుతుంది. సో మంచిదే, అందుకని అది డైట్లో కూడా తీసుకోవచ్చు. కానీ రోజుకి ఒక్కదానికి పరిమితం చేయండి. అంతకు మించి తిన్నా కూడా కొన్ని సమస్యలు, నాజియా లాంటి లేదా లివర్ సంబంధించి కొన్ని ఇష్యూస్ తలెత్తే అవకాశం ఉంటుంది ఎక్కువైతే. ఎందుకంటే అది దాంట్లో ఉండే ఇబ్బందులు దానికి ఉన్నాయి. అతి కాకుండా దాన్ని ఒకటి, పెద్దదైతే చిన్న అయితే 2 అంతే. నిజానికి ఇది మన దేశం పంటలో కాదు కాబట్టి నేను మొదటి నుంచి ఎక్కువ హైలైట్గా చెప్పలేదు. ప్లస్ అంత రుచిగా కూడా ఏమి ఉండదు. కొంతమంది అవకాడో తినచ్చు అని చెప్పిన తర్వాత అవకాడో తినే కంటే తినకుండా ఉండటం బెటర్ అన్న వాళ్ళు ఉన్నారు. లేదా అవకాడో ఇచ్చినందుకు, ముఖ్యంగా యూఎస్లో ఉండేవాళ్ళు అయితే మాత్రం చాలా హ్యాపీగా అది ఎలవ్ చేసినందుకు, నిజమా అవకాడో తినచ్చా, అయితే హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే దాని టేస్ట్ అలవాటు పడిన వాళ్ళు తింటారేమో, నాకు కూడా ఎక్కలేదు అది. మరి మిగిలిన వాళ్ళ సంగతి అయితే నాకు పెద్ద సరిగ్గా తెలియదు. కానీ ఎనీవే, దానికి మాత్రం చాలా మంచిగా లెక్కేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఫ్యాట్ ఫ్రూట్, గ్లూకోజ్ ఫ్రూట్ కాదు బేసికల్గా. అందుకని మనకి డైట్లో కూడా అలౌటే. థ్యాంక్ యూ వెరీ మచ్.